న్యూ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్. కొల్లేరుకి శాశ్వత పరిష్కారం చేస్తా, ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తా, కామినేని స్పష్టత. రాజకీయాల్లో కొత్త వరవడిని సృష్టించిన ఘనత ఎన్టీఆర్ దే. కాకినాడ సూర్యారావుపేట బీచ్ లో త్రివిధ దళాల టైగర్ ట్రంప్ విన్యాసాలు. ఇక డీటెయిల్స్ చూస్తే, బాపులపాడు మండలం వీరవల్లి విజయ డైరీలో విజయ డైరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశంలో మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్వి రమణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్వి రమణ మాట్లాడారు. చట్టప్రకారం రావాల్సినటువంటి లక్షణమైనటువంటి ఏది లేదు. ఎందుకంటే మనం పండించేటటువంటి పంటకి గిట్టుబాటు రాదు. అదేవిధంగా కరువు కాలకాలకు కానీ లేకపోతే ఇంకే రకమైనటువంటి దుష్టభావం తగ్గినా కూడా పట్టించుకునేటటువంటి పరిస్థితులు మన లేదు. మీరు చూస్తారని ఉన్నారు, 6 కాలం కష్టించి సరించి పండించినటువంటి పంట చేతికి వచ్చేలోపు తుఫాను లేకపోతే వరదలు వచ్చేటటువంటి పెద్ద వర్షాలు పడకపోవడం వల్ల చేతికి రాకపోతుంది. అదేవిధంగా పండినా కూడా దాన్ని వాళ్ళ మార్కెట్ తీసుకొచ్చే సరైనటువంటి గిట్టుబాటు ధర ఉంది. గిట్టుబాటు ధర ఉన్నప్పటికీ కూడా వాళ్ళ చేతికి డబ్బులు వచ్చిన దాకా కూడా మరి ఎంతో వెయిట్ చేయాల్సి వస్తుంది. ఈ రకమైనటువంటి దురదృష్టకరమైన పరిస్థితుల్లో వ్యవసాయ రంగం ఉంది. అయితే రైతులు ప్రత్యేకించి మన పూర్వీకులు కాబట్టి ఈ రోజు మాకు ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం వస్తుంది. కొల్లేరుకి శాశ్వత పరిష్కారం చేస్తా, కైకలూరు నియోజకవర్గంలో ప్రతి ఇంటికి త్రాగునీరు అందిస్తామని మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు. చేపల రైతులను ఆదుకొని చేపల చెరువులకు నీరు, కరెంటు ట్యాక్స్ తగ్గించి రైతులను ఆదుకోవడం జరుగుతుందని, అంతేకాకుండా కొల్లేరు సమస్యకు శాశ్వత పరిష్కారం చేయడం జరుగుతుందని మాజీ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ అన్నారు. వరహాపట్నంలోని ఆయన నివాసం వద్ద ఏలూరు పార్లమెంటు అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, కైకలూరు నియోజకవర్గంలోని ప్రజలు, రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆక్వా రైతులు బాగా నష్టాలు పాలయ్యారని అన్నారు. చేపల రైతులకు నీరు కావాలని, ఆక్వా రైతులకు కరెంటు సబ్సిడీ ట్యాక్స్ తగ్గించే విధంగా రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి విన్నవిస్తామని ఆయన తెలిపారు. మందలిచ్చిన జైలు జగన్మోహన్ రెడ్డి గారు విరతాలు చేశారు. వాళ్ళు ఎవరిని ఇప్పుడు అతన్ని సుబ్రహ్మణ్యం చంపేసి డోర్ చేస్తే పక్కన కూర్చోబెట్టుకున్నారు. ఒకటి కాదు, ఏ విషయంలోనూ చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడికి వెళ్తే ఆయన మంత్రి పదవులు వస్తుంది. ఇదంతే క్వాలిఫికేషన్ కావచ్చు. ఎవరు తిట్టారు, తిట్టకపోతే మహిపాల్ రెడ్డి అంటే మహిదర్ రెడ్డికి టికెట్ ఇవ్వాలి. ఎంతో రాజకీయాల్లో అరక్గా ఉంది. అందుకని ప్రజలకి ఇవన్నీ కొత్తగా చెప్పే పని కాదు. రాబోయే రోజుల్లో మనకి చాలా సమస్యలు ఉన్నాయి. ఆయన తెలుగుదేశం ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం తథ్యం. నరేంద్ర మోడీ గారు కేంద్రంలో ప్రధానమంత్రి తథ్యం. ఈ నియోజకవర్గం అన్ని ఏలూరు పార్లమెంట్ అయినా కైకలూరు నియోజకవర్గంలో అభివృద్ధి చెందాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసి ఖాళీ ఖజానా అప్పు చెప్పి చంద్రబాబు నాయుడు గారు జరుగుతున్నారు. మొదటి నెల జీతాలు ఇస్తే కూడా కష్టం. కేంద్ర సహకారం లేకుండా ఏం చేయలేదు. మనకి ముఖ్యంగా మన నియోజకవర్గానికి చిన్న చిన్నవి మనం నరేగాలో 5 ఏళ్లలో 64% సిమెంట్ రోడ్ వేసాం. ఈ ప్రభుత్వం 5 ఏళ్లలో 7% సిమెంట్ రోడ్ వేసాం. ఏ విషయంలోనూ వాళ్ళు పాత ప్రభుత్వానికి పనులు అందరికీ తెలుసు. అభివృద్ధిలో అసలు పోలికే లేదు చంద్రబాబు నాయుడు గారికి, జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే మనకి ఇప్పుడు ప్రత్యేకంగా మాకున్న మహేష్ కుమార్ గారికి, నాకు ఉన్న చేయాల్సిన ముఖ్యంగా కైకలూరు నియోజకవర్గానికి చిన్న చిన్న
చిన్న చిన్న కార్యక్రమాలు అంటే చెన్నై కాదు, మన రాష్ట్రంలో ఉండే రోడ్లు లేకపోతే ఎలక్ట్రిఫికేషన్ ఇట్లాంటివి మనం చేస్తాం. ముఖ్యంగా 3 పనులు మేము టేకప్ చేస్తాం. తిరుమల శ్రీవారిని నైవేద్య విరామ సమయంలో జస్టిస్ సి మనవేంద్రనాథ్ రాయ్, యాక్టర్ రాజేంద్ర ప్రసాద్ వేర్వేరుగా దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా టీడీపీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. రాజకీయాల్లో కొత్త వరవడిని సృష్టించిన ఘనత స్వర్గీయ నందమూరి తారక రామారావు అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులు రెడ్డి, కడప టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మాధవిరెడ్డి, రాష్ట్ర టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. కడప నగరంలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ తెలుగు జాతి కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రపంచం నలుమూలల తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని చాటి చెప్పిన గొప్ప మహనీయుడు ఎన్టీ రామారావు గారు. సూర్యచంద్రులు ఉన్నంత వరకు కూడా, తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా గూడు పెట్టుకునే విధంగా చేసిన మనిషి గొప్ప మహనీయుడు ఎన్టీ రామారావు గారు. 9 నెలల అనతి కాలంలో పార్టీని స్థాపించి అధికారంలోకి తీసుకొచ్చి దేశంలోనే పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం సంక్షేమం అనే నినాదాన్ని తీసుకొచ్చి 2 రూపాయల కిలో బియ్యం, జనతా వస్త్రాలు, పక్కా ఇళ్ల నిర్మాణానికి నాంది పలికిన నాయకుడు ఎన్టీ రామారావు గారు. ఈరోజు ఆయన చూపిన బాటలో దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు కూడా సంక్షేమాన్ని మొదలుపెట్టి ఈరోజు ప్రతి రాష్ట్రంలో కూడా పేద ప్రజల కోసం సంక్షేమాన్ని అమలు చేస్తున్న పరిస్థితిని చూస్తున్నామంటే అది ఎన్టీ రామారావు గారి మనసులో నుంచి వచ్చిన ఆలోచన. బడుగు బలహీన వర్గాల కోసం, పేద ప్రజల కోసం ఎన్నో రాష్ట్రంలో ఎన్నో సంస్కరణలు తీసుకొని వచ్చాడు. పేద ప్రజల కోసం పక్కా ఇళ్ల నిర్మాణాన్ని చేసి ఈరోజు కూడా ఆ ఇళ్ళను చూస్తే ఎన్టీఆర్ ఇల్లు అని చెప్పి గొప్పగా చెప్పుకుంటే పరిస్థితులు ఉన్నాయి. అటువంటి నాయకుడు ఈరోజు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం.
తిరుమల శ్రీవారిని వీఐపీ విరామ సమయంలో తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషనర్ చైర్మన్ వివి కృష్ణమోహన్ రావు దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయం వెలుపల ఆయన మాట్లాడారు. ఉదయం 3 గంటలకు పూరాభిషేక కార్యక్రమంలో ఆ సేవా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఆ విధంగానే 7:30కు బిగినింగ్ బ్రేక్ దర్శనంలో కూడా మా కుటుంబ సభ్యులతో పాల్గొని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని మా మొక్కులు చెల్లించుకోవడం జరిగింది. గతంలో కూడా నేను ఈ మధ్య కాలంలోనే ఒకసారి వచ్చినప్పుడు చాలా స్పష్టంగా చెప్పాను. తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడ్డ వర్గాలకు సంబంధించినటువంటి కులగణనకు చేయాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి మా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఈ మధ్యనే జీవోఎంఎస్ నెంబర్ 23ను కూడా లోకసభ ఎన్నికల నోటిఫికేషన్ ముందే ఇచ్చింది. ఇది నిజంగా కూడా తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడిన వర్గాలు, ఎస్సీలు, ఎస్టీలు, ఇతర అన్ని సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి పేద వర్గాల యొక్క లెక్కలను బయటపెట్టి సమగ్రంగా తీసి ఒక గొప్ప ఆలోచనతో అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతా ఉన్నది. ఈ నేపథ్యంలో ఎప్పుడైతే అక్కడ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో వెంటనే వచ్చి నేను స్వామివారిని గతంలోనే దర్శించుకున్నాను. ఈరోజు మా కుటుంబ సభ్యులతో నేను ఎప్పుడో అభిషేకం చేయించాలి స్వామివారికి, నా జీవితంలో చాలా మార్పు ఉంటాయని చెప్పి కోరుకోవడం, భగవంతుని కోరుకోవడం ద్వారా నాకు ఇక్కడ అభిషేక కార్యక్రమానికి ఆ సేవ చేసేటటువంటి అదృష్టాన్ని ఆలయ అధికారులు నాకు అర్పించారు. ఆ యొక్క సేవలో పాల్గొనడం ఇది కేవలం వ్యక్తిగతంగా దైవ కార్యక్రమంలో పాల్గొనడానికి మాత్రమే రావడం జరిగింది. ఏదేమైనా తెలుగువారిగా ఇరు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలి, పేద వర్గాలకు న్యాయం జరగాలి, సమసమాజ నిర్మాణానికి కావాల్సినటువంటి ఏర్పాటు జరగాలంటే పేదలను అన్ని వర్గాల్లో అభివృద్ధి పదంలోకి తీసుకుపోయేటటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చినప్పుడు మాత్రమే ప్రజలకు మేలు జరుగుతుంది. ఆ దిశగా భగవంతుడు ఇరు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఆశీర్వదించాలి. పేదరికం పోయి సమసమాజ నిర్మాణానికి కావాల్సినటువంటి బాటలు వేసేటటువంటి దిశగా ఆశీర్వదించాలని చెప్పి నేను స్వామివారిని వేడుకోవడం. ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని వైకాపా నేత మాజీ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ సతీష్ కుమార్ రెడ్డి వేంపల్లిలో అన్నారు. ఖాన్ కరిస్తా ఆధ్వర్యంలో పట్నంలోని ఆర్ఎంఎస్ వీధిలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. నరసరావుపేట టీడీపీ పార్లమెంట్ కార్యాలయంలో ఘనంగా 43వ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. కార్యాలయంలో నందమూరి తారక రామారావు, కోడెల శివప్రసాదరావు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు జీవి ఆంజనేయులు మాట్లాడారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గుర్తు చేసుకోవాల్సినటువంటి విషయాలు, 42 సంవత్సరాలుగా జెండాలు మోసి తెలుగుదేశం పార్టీ జెండాలు మోసినటువంటి లక్షలాది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కృషి మర్చిపోలేనటువంటిది. వాళ్ళ తెలుగుదేశం పార్టీ లక్షల మంది కార్యకర్తల కృషే ఈరోజు తెలుగుదేశం పార్టీకి శ్రీరామ రక్ష, పెట్టని కోట. కార్యకర్తల యొక్క సహకారం, కృషి అది ఎన్నటికీ మర్చిపోలేనటువంటిది. ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే పార్టీకి బలం. ఈరోజు పార్టీ ఆశయ సాధన కోసం కృషి చేస్తున్నటువంటి ప్రతి కార్యకర్తకి నేను శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అన్న ఎన్టీ రామారావు గారు మొట్టమొదట దేశ చరిత్రలోనే మొట్టమొదట మహిళలకి ఆస్తి హక్కు కల్పించినటువంటి ఘనత అన్న ఎన్టీ రామారావు గారికి దక్కుతుంది. తెలుగుదేశం పార్టీ పాలన వచ్చినాకనే మహిళలకి ఆస్తిలో సగభాగం, మహిళలకు కూడా ఆస్తిలో హక్కు రావడం జరిగింది. కాబట్టి మహిళా లోకం అంతా ఎన్టీ రామారావు గారిని, అలాగే తెలుగుదేశం పార్టీని ఎప్పటికీ మర్చిపోరని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ అన్నాడు. అన్న ఎన్టీఆర్ పద్మావతి యూనివర్సిటీని పెట్టడం, మహిళలకి ఆస్తి హక్కులో సగభాగం కల్పించడం, ఆ విధంగా చరిత్రలో నిలిచిపోయారు అన్న ఎన్టీఆర్. తెలుగుదేశం పార్టీ భవిష్యత్తులో కూడా కార్యకర్తల చేసినటువంటి కృషి ఎప్పటికీ మర్చిపోలేము. కార్యకర్తలకి కొండంత అండగా ఉంటుంది తెలుగుదేశం పార్టీ కూడా. ఈరోజు అహర్నిశలు కష్టపడి పార్టీని అధికారంలో తీసుకురావడానికి ఎంతో రాత్రి బౌళ్ళు శ్రమిస్తున్నటువంటి కార్యకర్తలందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
మీడియా సోదరులకు ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 43 ఏళ్లుగా పార్టీకి అండగా ఉండి పార్టీకి వెన్నంటి మరి పార్టీ కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్తున్న సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మహిళలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా 83లో ఏ విధంగా ప్రభంజనం వచ్చిందో అదేవిధంగా రేపు 2024లో తెలుగుదేశం పార్టీ ప్రభంజనం రాబోతుంది. అదేవిధంగా ఉమ్మడి జనసేన, టీడీపీ, బీజేపీ ఆధ్వర్యంలో ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నాము. ఈ కార్యక్రమంలో నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, మరి బీజేపీ నాయకులు అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 2024లో తెలుగుదేశం పార్టీ తరఫున మేము అసెంబ్లీకి వెళ్ళబోతున్నాము. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముందు నడిపిస్తున్న మరి పార్టీ కార్యకర్తలు, నాయకులు, మహిళలందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఇంత పండుగ వాతావరణం జరుపుకున్న మరి మా పల్నాడు జిల్లా అధ్యక్షులు జీవి అంజలి గారికి, అదేవిధంగా పాత్రికేయులకు, సీనియర్ నాయకులకు మరొకసారి శిరస్సు వంచి నమస్సుమాన్ తెలియజేస్తారు. తిరుమల శ్రీవారిని తెలంగాణ ఎమ్మెల్యే వినోద్ కుమార్ మరియు ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ రెడ్డి కలిసి దర్శించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయం వెలుపల ఎమ్మెల్యే వినోద్ మాట్లాడుతూ స్వామివారి దర్శనం బాగా జరిగిందని, మా కుటుంబ సభ్యులకు, తెలంగాణ ప్రజలకు తోడుగా ఉన్న శ్రీవారికి కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి మాట్లాడుతూ నన్ను 3వ గెలిపించిన మా నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మంచి పాలన అందించి ప్రజలందరూ బాగుండాలని స్వామివారిని ప్రార్థిస్తానని అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు నమో వెంకటేశాయ నమః తిరుమలలో లాంటి వెంకటేశ్వర దర్శనం చేసుకొచ్చుకున్న నా అన్నదమ్ముళ్ళు, మా ఫ్యామిలీ మెంబర్సు, ఆయన ఎల్లకాలం మా కుటుంబానికి ఆశీర్వదిస్తూ మా తెలంగాణ ప్రజలందరికీ ఎల్లప్పుడూ ఆయన సపోర్ట్ ఇచ్చిన ఘనతకు ప్రత్యేక ధన్యవాదాలు. నేను ప్రజలు ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్న మా లార్డ్ వెంకటేశ్వరకు మళ్ళొకసారి ధన్యవాదాలు చెప్తూ ఆయన ఇచ్చిన ఈ అవకాశాన్ని ఇక్కడ ఉన్న టీటీ అధికారులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నా. వాళ్ళు ఇలా మంచి దర్శనం చేసుకున్నందుకు మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాం. ఇప్పుడు పొలిటికల్ మాట్లాడాలన్నా వద్దా? కోడ్ ఉంది కదా, ఎడబెట్టుకుంటాం పంచాది ఉండని, అది వద్దు. ఇప్పుడు మీరు ఈనాడు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో దర్శనం చేసుకొని మా తెలంగాణ 3వ శాసనసభకి పంపించిన దేవుడు మా నాగర్ కర్నూలు నియోజకవర్గ ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఆ వెంకటేశ్వర స్వామి ఎల్లప్పుడూ మా మీద వారి ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటూ మా తెలంగాణ ప్రజలు, అదేవిధంగా మా ముఖ్యమంత్రి గారు ఆశీస్సులు మా తెలంగాణ ప్రజలపై ఎప్పుడూ ఉంటూ మంచి పాలన చేయాలని కోరుకుంటూ అదే మా శ్రీవారిని కూడా అదే కోరుకోవడం జరిగింది. కాబట్టి ఎల్లప్పుడూ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదాలు తెలంగాణ, మా నాగర్ కర్నూలు నియోజక, ప్రత్యేకంగా మా నాగర్ కర్నూలు నియోజక ప్రజలకు ఆశీర్వాదాలు ఉన్నాయని కోరుకుంటూ ధన్యవాదాలు. వైఎస్ వివేకానందరెడ్డిని ఎవరు హత్య చేశారో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ వారిని శిక్ష పడే విధంగా చేయాలని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. మన ప్రియతమ ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు రొద్దుటూరులో బహిరంగ సభలో మాట్లాడుతూ ఏమి చెప్పారంటే, గొడ్డలు తీసుకొచ్చినాను కానీ పాపం వివేకానంద రెడ్డి గారిని చంపింది ఎవరో తెలియదు, ప్రజలకు తెలుసు, ఆ దేవునికి తెలుసు అన్నాడు. చట్టం ఉందే ఎందుకని మేము అడుగుతా ఉన్నాం. నువ్వు ప్రభుత్వంలో ఉంటావే, నీ పక్కనే నిందితుని పెట్టుకొని ఫ్యాన్ పెట్టుకొని ఏమి చెప్తాడో ప్రజలకు, ప్రజలందరికీ తెలుసు అంటే ప్రజలందరూ కూడా చెప్పారు, నీ పక్కనే ఉండాలయా, ఎందుకు నువ్వు చూడడం లేదు ఆయన అనేసి. అంటే ఇవాళ ఎంపీ గారిని చూపించి జనమంతా కూడా, పబ్లిక్ అంతా కూడా నీ పక్కనే ఉన్నాడు దోషి, అరెస్ట్ చేయకుండా ఎందుకు ఆయన వదిలేస్తాడని చెప్పి అడుగుతా ఉన్నారు ప్రజలు ఇవాళ. అంటే ఇవాళ నీవు మీ భార్య భారతి గారు ఇద్దరికి తెలుసదే
ఎవరు చంపినారు, ఎవరు చేయించినారు అనేసి కూడా ఇవాళ మేము అడుగుతాను మిమ్మల్ని అందరినీ కూడా. ఈ ఎపిసోడ్లో వివేకానందుడు చనిపోయి ఒక వ్యక్తి అయితే దాదాపుగా నలుగురు కూడా అతి ముఖ్యమైన ముద్దాయిలు ఎవరైతే సాక్ష్యం చెప్పాలనుకున్నారో వాళ్ళను కూడా లేపేసినారే. అంటే ఒక హత్యకు 4 హత్యలు చేశారే. మరి దీనికి ఏం సమాధానం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నీవు లా ఆర్డర్ను నీవు సంరక్షించాలా, కట్టుదిరంగా అమలు చేయాలా. నీ పులివెదల నడిపట్టులో గొడ్డలతో నరికి చంపితే అది ప్రజలకు తెలుసు, ఆ దేవుడికి తెలుసు. అంటే నీవు ఎందుకున్నావని మేము అడుగుతాను. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాల కాలము నువ్వు కాలయాపన చేసి ఇవాళ కడప జిల్లాలో ఆ యొక్క విషయాన్ని ఎత్తినావంటే అది నీకు మీ భార్యకు ఇద్దరికి తెలుసనేది దగ్గర సత్యం ఇవాళ ప్రజలందరికీ తెలుసు. ఇండియా అమెరికా త్రివిధ దళాల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టైగర్ ట్రాంప్ విన్యాసాలు కాకినాడ రూరల్ సూర్యారావుపేట బీచ్ వద్ద నిర్వహించారు. సూర్యారావుపేట నేవీ ఎన్క్లేవ్ లో భారత తూర్పు నావికాదళం అమెరికా ఎంపీబీఎస్ విన్యాసాల్లో భాగంగా నేవల్ ఎన్క్లేవ్ లో ఇరు దేశాలు సంయుక్తంగా ఎక్స్ టైగర్ ట్రంప్ 2024 సీపెజ్ లో నిర్వహించిన సైనిక విన్యాసాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. Is an amphibious operation. And so what you see here is the culmination of those 2 years of work. రాబోయే ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మాజీ ఎమ్మెల్సీ చిక్కల రామచంద్రరావు, కాకినాడ మాజీ ఎమ్మెల్యే కొండాబాబు పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టడం ఖాయమని మాజీ ఎమ్మెల్సీ చిక్కల రామచంద్రరావు, కాకినాడ మాజీ ఎమ్మెల్యే కొండాబాబు పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. తొలుత తెలుగుదేశం జెండా ఆవిష్కరించారు. అనంతరం ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ రోజున మార్చి 29వ తారీఖు మనకి జ్ఞాపకం వచ్చేది ఏంటంటే తెలుగుదేశం పార్టీని ఎన్టీ రామారావు గారు వ్యవస్థాపకుడు, దానికి ఆయన స్థాపించాడు. ఇది మొట్టమొదట నేను హైదరాబాద్లో ఈ తెలుగుదేశం పార్టీని ఎన్టీ రామారావు గారు మరి 1942వ సంవత్సరం మార్చి 29వ తారీఖున ఎమ్మెల్యే కోటలో ఆయన పార్టీ పెట్టారు. ఆయన అదే రోజున నేను కూడా పార్టీలో క్రియాశీల సభ్యుడిగా నేను జాయిన్ అయ్యాను. చాలా సంతోషంగా ఉంది. 42 ఇయర్స్ మేము ఉన్న పార్టీలో కంటిన్యూ. కానీ ఏంటంటే రామారావు గారు పార్టీ పెట్టడానికి కారణాలు ఏంటంటే ఆయనకి మంచి సినిమాలో అన్ని రకాల విభిన్నమైన పాత్రలు నటించి జీవించిన వ్యక్తి. ఆయన సినిమాలో రంగంలో బాగా రాణించాడు. ఈ రాణించిన వ్యక్తి ఏం చేయాలంటే ఈ ప్రజలకు సేవ చేయాలన్న భావాలతో, ఏదో చేయాలన్న భావంతో రాజకీయ రంగంలోకి వచ్చి ఈయన తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. ఎందుకు తెలుగుదేశం పార్టీని స్థాపించాలంటే ఏ తెలుగు ప్రజలైతే నన్ను ఎంత గొప్పవాడిని చేశారో, మహానటుడిగా నన్ను చేశారో, ఆదరించి అభిమానించారో అటువంటి ప్రధానికానికి సేవ చేయాలన్న భావాలతో తెలుగుదేశం అనేటువంటి పార్టీ పెట్టడం జరిగింది తెలుగు ప్రజల కోసం. అటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆశయాల సిద్ధాంతాలు చెప్పాలంటే ఇంకా బ్రహ్మాండమైన ఆశయాల సిద్ధాంతాలు. ఆ రోజున తెలుగుదేశం పార్టీ యొక్క ఈనాడు ఒక ఎమ్మెల్యే ఎలక్షన్ వచ్చినప్పుడు ఎమ్మెల్యేలు ఆయన రాష్ట్రం తిరిగాడు. మొట్టమొదట తిరిగితే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 9 నెలల్లో తిరిగి పార్టీ మరి వచ్చిందంటే ఆ రోజున ఎన్నికల్లో పోటీ చేయడం కోసమని ఆ రోజు ఎన్నికల్లో క్యాండిడేట్స్ ఎలక్షన్ వచ్చినప్పటికీ అందరినీ చదువుకున్న వాళ్ళని ఇచ్చారు టికెట్. అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో ఏముంటుందంటే జరీ కొండవాళ్ళు, పెద్ద పెద్ద పంచులు, పెద్ద పెద్ద డబ్బులు, బాగా భూస్వాములు ఉంటే కానీ ఎవరికి టికెట్లు వచ్చే కాదు. పార్టీ టికెట్, ఎమ్మెల్యే టికెట్ రావడం చిన్న విషయం కాదు. అయితే అటువంటి దానికి ఏంటంటే సామాన్యులు కూడా టికెట్లు ఇచ్చింది ఘనత ఎవరైతే తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారి. అందులో భాగంగా నాకు టికెట్ వచ్చింది. తాళరావు నియోజకవర్గంలో నాకు కూడా వచ్చింది అవకాశం. ఆ భాగంగా నేను చాలా ఆస్తులు తెలిసి ఆయనకి ఆస్తులు లేవు కదా అని ఆయనే అడిగాడు నన్ను. ఆస్తులు అవును ఆస్తులు లేవు అని చెప్పాను. ఎంతో కొంత ఆస్తులు లేవు కాబట్టి నేను చేయమంటే చేస్తానని చెప్పి నాకు టికెట్ ఇచ్చారు. ప్రజలు గెలిపించారు. తాళరావు నియోజకవర్గంలో తాళరావు, కాదు, కరమండలం ఉంటాయి. నేను 5 సార్లు ఎమ్మెల్యే గెలిపించాను. అంటే దట్ ఈస్ ది గ్రేట్. కడప జిల్లా వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కడప నగరంలోని రహమతియా ఫంక్షన్ హాల్లో కడప టీడీపీ నేతలు అమీర్ బాబు, ఆలంకాన్పల్లి లక్ష్మీరెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. 42 సంవత్సరాలు పూర్తి కావస్తున్న సందర్భంలో ఈరోజు వచ్చేసి కడప నియోజకవర్గంలో రహమతియా కన్వెన్షన్ హాల్లో నాయకులు, కార్యకర్తల సమక్షంలో అందరం కూడా ఒక వేడుకలాగా ఈ
ఈ ఆవిర్భావ దినోత్సవం చేసుకోవడం జరిగింది. ఈరోజు చరిత్రలో నిలిచిపోయే రోజు. ఎందుకంటే 35 సంవత్సరాలు ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని కాంగ్రెస్ పరిపాలన కూకటి వేళ్లతో పెకిలించి పార్టీ స్థాపించిన 9 నెలలకే నందమూరి తారక రామారావు గారు అధికారంలో వచ్చింది. ప్రపంచంలో ఏదైనా ఒక ప్రాంతం ఉన్నదంటే అది కేవలము ఆంధ్ర రాష్ట్రము. అటువంటి ఆంధ్ర రాష్ట్రంలో నందమూరి తారక రామారావు గారు జన్మించడము మన అందరి కూడా గర్వకారణము, ఒక అదృష్టం కూడా. ఎందుకంటే ఆయన పార్టీ స్థాపించింది కూడు గుడ్డ ఇళ్ళు. ప్రతి ఒక్క పేదవానికి కూడా కూడు గుడ్డ ఇళ్ళు సమకూర్చాలా, అందరూ కూడా బాగుంటేనే ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, ఆ జిల్లా అభివృద్ధి చెందుతుంది, ఆ రాష్ట్రము దేశం అభివృద్ధి చెందుతుందనే ఒక ఉద్దేశంతో పార్టీ స్థాపించడం జరిగింది. ₹2 కిలో బియ్యము దేశంలో ఎవరు కూడా, భారతదేశంలో ఎవరికి రాని ఒక విషయాన్ని ఆయన ₹2 కిలో బియ్యము ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చి ఆ రోజు ఎంతోమంది పేదలకు ఆదుకోవడం జరిగింది. ఈరోజు కూడా అది ఒరవడి సాగుతానే వస్తుంది. అలాగే కొంతమంది భూస్వాముల చేతుల్లో, పెద్ద పెద్ద జమీందారు చేతుల్లో అధికారము అనేది ఉన్నింది. గతంలో మన నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించక ముందు వచ్చేసి పెద్ద పెద్ద భూస్వాములు జమీందారు చేతుల్లో రాజకీయం వారి యొక్క కనుసన్నల్లో జరుగుతుంది. అటువంటిది రామారావు గారు పార్టీ స్థాపించిన తర్వాత రాజకీయం ఏమనేది కూడా చైతన్యం చేసింది కూడా నందమూరి తారక రామారావు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం బట్టిప్రోలు గ్రామంలో తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవంను పురస్కరించుకొని బట్టిప్రోలు మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నక్క ఆనంద్ బాబు, మాజీ ఎమ్మెల్యే పుమ్మనేని వెంకట సుబ్బయ్య అస్తిత్వానికి, వాళ్ళ యొక్క గౌరవ ప్రతిష్టలకి గుర్తింపు తెచ్చినటువంటి తెలుగుదేశం పార్టీని స్థాపించినటువంటి రోజు ఈరోజు. చెప్పండి, తెలుగు జాతి ఔన్నత్యం, ఉన్నతి, వాళ్ళ యొక్క ఆత్మగౌరవం కాపాడేదానికోసం, వాళ్ళ యొక్క గుర్తింపుని ప్రపంచవ్యాప్తంగా తీసుకురావడం కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించినటువంటి రోజు ఈరోజు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని 1982 మార్చి 29వ తేదీన స్థాపించాడు. పార్టీ స్థాపించిన 9 నెలల కాలంలోనే అధికారంలోకి వచ్చి పేదవాడికి కూడు గూడు గుడ్డ, ప్రధానంగా అవసరాలుగా ఉన్నటువంటి ఆ మూడింటిని పేదవాళ్ళకు అందించాలనే ఒక ధ్యేయంతో ఆ రోజు పార్టీ స్థాపించి అధికారంలోకి వచ్చినా కూడా ప్రభుత్వంలో కూడా మొట్టమొదటిగా ఆ 3 కార్యక్రమాలు చేసి చూపించినటువంటి పరిస్థితి. మదరాసీలుగా పిలువబడేటటువంటి రోజుల్లో తెలుగు జాతి అనేది ఒకటి ఉంది, తెలుగు భాష మాట్లాడే ప్రజలు ఉన్నారు అని ఢిల్లీ నడివీధుల్లో చాటి చెప్పినటువంటి రోజు ఈ తెలుగుదేశం పార్టీ స్థాపించబడినటువంటి రోజు అని చెప్పి తెలుగుదేశం పార్టీ స్థాపన సంచలనాలకి నిలయం. పార్టీని దేశ స్థాయిలో ఇనువడింపజేసి ప్రధాన ప్రతిపక్షంగా కూడా పార్లమెంట్లో ఒకనొక టైంలో ప్రధాన ప్రతిపక్షంగా 34 సీట్లు గెలుచుకొని దేశంలోనే ఒక ప్రాంతీయ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా పార్లమెంట్లో ఉన్నటువంటి పరిస్థితిని చూశాం. ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలని సమీకరించి ఒక వేదికను ఏర్పాటు చేసినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారు. మొట్టమొదటి ఎన్టీ రామారావు గారు అయితే దాన్ని కొనసాగిస్తూ నేషనల్ ఫ్రంట్ ఆవిర్భవించి ముందుకు తీసుకుపోయింది ఎన్టీ రామారావు గారు అయితే యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటు చేసి దాని కన్వీనర్గా దేశ స్థాయిలో నాయకత్వం వహించినటువంటి తెలుగుదేశం పార్టీకి నాయకత్వం వహించినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు.
అటువంటి తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో స్థాపన జరిగి 43 సంవత్సరాలు అవుతా ఉంది. 22 సంవత్సరాలు అధికారంలో ఉంది. 7.5 సంవత్సరాలు ఎన్టీ రామారావు. తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చిలకలూరుపేట పట్టణంలోని కళామందిర్ సెంటర్ నందమూరి తారక రామారావు గారి విగ్రహం వద్ద పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. యేసు మార్గం మనకి మార్గదర్శకమని నెల్లూరు సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నారాయణ అన్నారు. ప్రేమ, శాంతి, కరుణ ఆయన ఆయుధాలని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. నెల్లూరు నగరంలోని సంతపేట ఆర్సీఎం చర్చి నందు గుడ్ ఫ్రైడే సందర్భంగా సిలువు మార్గంలో క్రీస్తును సమాధి చేయటం కార్యక్రమంలో నెల్లూరు నగర టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పొంగూరు నారాయణ, ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆయన సతీమణి ప్రశాంతి రెడ్డిలు పాల్గొన్నారు. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా నెల్లూరు నగర టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పొంగూరు నారాయణ మాట్లాడారు. నెల్లూరు ప్రజలకు, రాష్ట్ర ప్రజలందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆ యేసు ప్రభు దయ వల్ల ప్రతి ఒక్కరూ ఆరోగ్యాలతో సకల ఐశ్వర్యాలతో ఉండాలని, ఆ ప్రభు యొక్క దయ అందరికీ ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ప్రజల కోసం ఎంతో సేవ చేసిన యేసు ప్రభువు గారు చనిపోయిన మూడో రోజు మళ్ళీ లేచి సిలువగా ఈరోజు మన ముందున్నాడు. గుడ్ ఫ్రైడే అండ్ ఈస్టరు ఈ రెండు ఈ గుర్తు ప్రతి ఒక్క క్రిస్టియన్కి నా శుభాకాంక్షలు కూడా ఈరోజు. ప్రజలందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు. యేసు ప్రభు మూడో రోజు నిద్రలేసి ఈ పండుగకి అందరూ ఎంతో సంతోషంగా జరుపుకుంటున్నారు. ప్రజలందరికీ ఆ దేవదేవుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కొల్లేరుకి శాశ్వత పరిష్కారం చేస్తా, ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తా, కామినేని స్పష్టత. రాజకీయాల్లో కొత్త వరవడిని సృష్టించిన ఘనత ఎన్టీఆర్దే. కాకినాడ సూర్యారావుపేట బీచ్ లో త్రివిధ దళాల టైగర్ ట్రంప్ విన్యాసాలు. న్యూ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.